అలాగే ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ భాష మీరు అలో చేశారంటే నన్ను కూడా అలో చేయాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళని అలో చేసినప్పుడు భాష నన్ను కూడా అలో చేయాల్సి వస్తుంది సార్. శేఖర్ గారు మీరు కానీ మీ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి భాషలో మేము ఎప్పుడు మాట్లాడడం, మేము ఏమిటంటే చాలా సభ్యత సంస్కారం హీనంగా చూడకు దేన్ని, కవితామయం అన్ని రొట్టె ముక్క అరిటి తొక్క బల్ల చెక్క నీ వైపే చూస్తుంటాయి సార్. తలుపు భారత కవిత కనర్హం అని చెప్పి నాడు శ్రీశ్రీ చెప్పాడు సార్. అది వాళ్ళకి రాదులేదు సార్, ఎందుకంటే ఇల్లిటరేట్స్ కదా. నాడు శ్రీశ్రీ చెప్పాడు సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అన్నిటికీ వైసీపీ కారణం అనే ఒక జపం ఎత్తుకుంది సార్. నాగబాబు గారిని వేదికెక్కి ఆ మాటలు మాట్లాడమని చెప్పడం వైసీపీ కుట్ర. 40 ఏళ్ల పార్టీని నిలబెట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వైసీపీ స్క్రిప్టా? చెప్పమనండి సార్. టీడీపీ హ్యాండిల్స్ నేను బాగా ఒకటి చూశాను సార్, అద్భుతమైన ఫోటో ఒకటి చూశాను సార్. ఆ ఫోటో ఏంటంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది సార్. మొత్తం వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎవరు కూడా దీని గురించి స్పందించలేదండి. చాలా మంచోళం అండి, ఉత్తములు అండి మేమండి. ఓ టీడీపీ హ్యాండిల్ లో ఫోటో చూశాను సార్. ఎడ్ల బండి ఉంది సార్, 2 ఎడ్లు సార్, బండి ఉంటుంది సార్, పోతా ఉంటుంది. మధ్యలో 2 ఎడ్లకి మధ్యలో ఒక కుక్క ఉంటుంది సార్. కుక్కకు బొట్టు పెట్టారు సార్. పైన ఏం రాశారు తెలుసా సార్ ఇన్ఫో? 2 ఎడ్ల బండి మధ్యలో నడుస్తున్న కుక్క బండిని నేనే మోస్తున్నాను అనే ఫీలింగ్ లో ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్. అది మా కుట్రే సార్, అది మా కుట్రే. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? ఏది మాట్లాడుతున్నారు? శేఖర్ రెడ్డి గారు అలా కాదు, ఎందుకు సూక్తులు మూక్తులు ఎందుకు ఇక్కడ? కాదు, సూక్తులు మూక్తులు ఎందుకు? పాపం ఏదో మీ ఉనికిని కాపాడుకుందాం అనుకుంటున్నారు, కాపాడుకోండి, ఏదో చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారు. విజయ్ కుమార్ గారు, మూక్తులు మిమ్మల్ని జనాలు చీకొట్టారు ఆల్రెడీ, జనాలు విస్మరించట్లేదు మిమ్మల్ని. ఇంకా ఎందుకు చెప్పండి? విజయ్ కుమార్ గారు, శివుడు అనే ట్విట్టర్ అకౌంట్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నా బూతులు తిట్టాడు సార్, అది మా కుట్రే సార్. అదే విధంగా ఉండవల్లి అనూష సార్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ట్విట్టర్ అకౌంట్ స్పేసెస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు సార్, అది మా కుట్రే సార్. అదే విధంగా గాయత్రి గారు సార్, విజయవాడ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డిబేట్లకు వస్తుంటారు సార్. ట్విట్టర్ లో స్పేసెస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిట్టించారు, అది కూడా మా కుట్రే సార్. అదే విధంగా 2019కి ముందు నా తల్లిని తిట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మీద విపరీతంగా మాట్లాడి జూబ్లీ పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, అది మా కుట్రే సార్, అది మా కుట్రే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అది కాకుండా 2019 ఎన్నికలకు ముందు ఒక సభలో మాట్లాడుతూ నేను డబ్బులు అడిగాను, ప్యాకేజ్ అడిగాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ నా గురించి ప్రచారం చేశారు. మేమిద్దరం రూమ్ లో కూర్చొని మాట్లాడింది బయటకి ఎట్టొచ్చింది అని చెప్పి మాట్లాడింది కూడా మా కుట్రే సార్. రాజు గారు, ఇప్పుడు మేము చెప్పేది అదే, వీళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం తీసుకురావడం తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటనేది వీళ్ళు మాట్లాడలేదు చెప్తా ఉన్నాను. అంటే ఆ బంధాన్ని విడగొట్టాలనేది ఇప్పుడు శేఖర్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డి పంపించినట్టున్నాడు, అంతే, ఇంకేం కాదు. ఇక్కడ ఏదో విడగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు తప్ప వీళ్ళు అసలు విషయాలు రాష్ట్రం ఎందుకు చీకొట్టాలనేది చెప్పట్లా. ఒక్క నిమిషం ఉన్నాడు సార్ విజయ్ కుమార్ గారు. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఓకే, మీరు చెప్పారు గతంలో ఏం జరిగింది, ఎవరేమాట్లాడారు, నేను మాట్లాడతానండి, మాట్లాడనివ్వండి. మరి నేను మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు, మీరే మాట్లాడంటే అలాగా? చెప్పండి. నన్ను చర్చకు ఎందుకు పిలిచారు? వాళ్ళు మాట్లాడిన సేపు కామ్ గా ఉన్నా కదా, మా వర్షం కూడా వెళ్లకుండా వాళ్ళు ఆపుతారు, మీరు ఆపుతారు. ఎందుకు సార్ చర్చకు పిలవటం? మా పార్టీ వర్షం ఏందనే తెలియాలి కదా కనీసం. ఆగండి సార్. సార్, రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలు కరువయ్యి పూటకు అత్యాచారం జరుగుతుంది. హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నివేదించారు, అది కూడా వైసీపీ కొట్టే సార్. అదే విధంగా సార్, రాష్ట్రంలో ఇప్పటికి 10 నెలలు కాకుండా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇంకో 20,000 కోట్ల రూపాయలు ఇంకో 2 నెలలకు తేయడానికి సిద్ధపడ్డారు, అది కూడా వైసీపీ కుట్రే. 2019 ముందు తీసుకొచ్చిన 4 లక్షల కోట్ల అప్పు కూడా వైసీపీ కుట్రే. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకపోవడం వైసీపీ కుట్రే.
ఏదైతే డిఎస్సి ఇస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 నెలలు దాటినా కనీసం ఒక్క సింగిల్ అవన్నీ ఇప్పుడు అవన్నీ హామీలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ హామీలకు సంబంధించినటువంటి అంశాలు. మీ కుట్ర గురించి చెప్పేది ఏంటంటే ఇక్కడ బహుశా శేఖర్ రెడ్డి గారికి సబ్జెక్ట్ అర్థం కాలేదేమో. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ మన కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏంటంటే 2 రోజులుగా 3 రోజులుగా జరిగినటువంటి కాదు 3 రోజులుగా జరిగినటువంటి 3 సందర్భాల గురించి మనం మాట్లాడాం. మనం మీరు కొట్టుకొని మీరు తిట్టుకొని మీరు ట్విట్టర్ లో ఫైట్లు చేసుకొని మీరు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకొని వచ్చి వైసీపీ గురించి మాట్లాడతారా? కలిసి ఉండేది మీరు, కలిసి ఉన్నది మీరు, మొదటగా కలిసి ఉన్నది మీరే, అవసరార్థం విడిపోయింది మీరే, మళ్ళీ అవసరార్థం కలిసింది మీరే, మళ్ళీ ఇప్పుడు పదవుల కోసం పంజారం కోసం అలిగేది మీరు. భలే నచ్చింది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఓకే, ఇప్పుడు మేము కలిసాం విడిపోయాం కలుస్తాం కాదు, ఇప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం నాకు అర్థమట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఆగండి సార్, కాదు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇప్పుడు కలిసి ఉన్నాం కలిసి ఉండే వెళ్తాం, ఇంకొక 30 సంవత్సరాలు ఇదే కలయిక ఉంటది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కలయిక ఇంకా ముందుకెళ్లాలని చెప్పారు. ఇప్పుడు ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఏంటి ప్రాబ్లం మీకు? మీకు నిద్ర పట్టట్లేదా? మీకు నిద్ర పట్టట్లేదా? తిండి తినట్లేదా మీ జగన్మోహన్ రెడ్డి మీరునా? చెప్పండి. ఓకే ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు 1 minute మాట్లాడండి ప్లీజ్. 50 ఏళ్ళు మీరు కలిసి ఉన్న 50 ఏళ్ళు మీరు బంధంలో ఉండండి, మేము కాదని సార్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తలేదని చెప్పి వీళ్ళకి ఎవరు చెప్పారండి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసిన విషయం వీళ్ళకి తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఎత్తన విషయం వీళ్ళకి తెలుసా అని చెప్పి సార్ మేము అనలేదు సార్. ఈనాడు పత్రిక రాసింది సార్. నాదెళ్ల మనోహర్ గారిని కేబినెట్ మినిస్టర్కి ఎందుకు రాలేదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడగ్గా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు, అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, అందుకే ఫోన్ ఎత్తలేదు సార్ అని చెప్పారంట. కానీ తర్వాత రోజు పొద్దున్నే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కవాతు చేసుకుంటూ వెళ్ళిపోయారు సార్ ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో. ఇవన్నీ మేం కాదు కదా, మాకేం అవసరం? వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు కలిసిపోతున్నారు, మాకేం సార్ మధ్యలో? మాకేం అవసరం? మేము యాజ్ ప్రతిపక్షంగా మేము అడిగేది ఒకటే, మీరు కొట్టుకునే తర్వాత మీరు తర్వాత ఏమైనా చేసుకోండి, మీ డ్రామాల తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేశారు? సంవత్సరం అయింది, 1,50,000 కోట్ల అప్పు తెచ్చారు, ఏం చేశారు 1,50,000 కోట్ల అప్పుని? బడ్జెట్ లోనే రాస్తున్నారు వాళ్ళు 1,50,000 కోట్ల అప్పు తెచ్చారని. ఏం చేశారు ఆ అప్పుని చెప్పనండి. విజయ్ కుమార్ గారు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు టైం అవుతుంది మొత్తం